యేసయ్యలో నువ్వు నడిస్తే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించుదురుగాక. హల్లెలూయా. అనుభవించే రీతిలో నా ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాటను వినాలి. మొట్టమొదటిగా మన సొంత ప్రయత్నం చేయకూడదు, ఆయన మాటనే వినాలి. చదువునాను. చాలు నాన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చదువుతారు దయచేసి. అపొస్తలుల కార్యంలోకి ఒక మాటకి వెళ్తాము. యోహాను సువార్త హల్లెలూయా 12:21-24 చదువుతారు. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల దేవుని స్తోత్రం. ఎందుకని సావుకోకుండా మొలితేనంట అది ఒంటిగానే. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అది చనిపోవాలా లేదంటే బ్రతకాలా? చెప్పాలి. చనిపోవాలా బ్రతకాలా? భూమిలో గోధుమ గింజ వేసినప్పుడు అది సాగుకోకన్నా బ్రతికితే ఎలా ఉంటుందంట? ఒంటిగానే ఉంటుంది. మరలా ఇంకో మాట కింద చదువు. అది చచ్చిన వేళలో గట్టిగా గట్టిగా హల్లెలూయా. అర్థమైంది మీకు? అది చచ్చిన వేళల ఎలా ఉంటుందంట? అంటే ఇది సాగుకోకన మొలిసింది గొప్పదా, చనిపోయి మొలిసింది గొప్పదా? అది దేవుని స్తోత్రం. మనం దేవుళ్ళు చనిపోయి బ్రతికినప్పుడే మన జీవితం మార్చగలుగునుగా. చనిపోయి బ్రతికినప్పుడే మన జీవితాలు విస్తారంగా ఫలించుదురుగాక. నువ్వు చనిపోకుండా బ్రతుకుతూ ఉంటే నీవు జీవితాంతం ఒంటిగానే మిగులుతావు. నీ కష్టార్జితం అంతా అనిలికే అప్పచెప్పుతావు. దేవుని స్తోత్రం. నువ్వు కష్టపడింది అనుభవించలేవు. ఎప్పుడు అది పదుల పాలైపోతే నీ జీవితం అంతా ఒంటిగానే ఉంటావు. నువ్వు దాన్ని అనుభవించలేవు. నువ్వు చనిపోయి బ్రతికితే విస్తారముగా ఆశీర్వదించబడుదురుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఎవరైనా సరే దేవుల్లో చనిపోయి బ్రతకాలి. నువ్వు చనిపోకోకుండా బ్రతికితే ప్రయోజనం ఏమీ లేదు. చాలామంది అంటారా నేను చనిపోవాలా అంటారు, కానీ చనిపోవాలి దేవుల్లో. ఈ లోకసరమైన వాటి నుండి ప్రభులో చనిపోయి నువ్వు బ్రతికితే నీ కుటుంబం వర్ధిల్లబడుదురుగాక. నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. మీ పిల్లల్ని మీరు చూసిదురుగాక. విస్తారమైన ఫలములు నా ప్రభు మీకు ఇచ్చుదురుగాక. హల్లెలూయా. ఇంకో మాట చదివాను. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని అర్థమైందా మీకు? చనిపోయి బ్రతకాలి. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడంట. చదువు. ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు గట్టిగా గట్టిగా దేవుని స్తోత్రం నిత్య జీవము కొరకు కడవరికి దాన్ని కాపాడుకునే వారిగా దేవుడు చేయబోతున్నాడు. తన ప్రాణాన్ని ఎవరైతే ఇష్టంగా ప్రేమిస్తారో అది పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం. చూడండి, మనం చాలా మంది ఒక్కొక్క వస్తువుని ప్రేమిస్తాము, కానీ అది ఎందుకంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తాం, కానీ అలాంటి వస్తువులే ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. దేవుని స్తోత్రం. కొంతమందిని బాగా ఇష్టంగా ప్రేమిస్తాము, మనము వారిని నమ్ముతాము, కానీ వారి కడవరికి ఎలా ఉంటారండి? మనం బాగా ప్రేమించే వ్యక్తి ఎలా అయిపోతారు? ద్వేషించే అలా కదండి, శత్రుత్వంగా మిగిలిపోతారు. దేవుని స్తోత్రం. శత్రువుగా ఉండకూడదు. నువ్వు ఎవరిని ప్రేమించాలంటే కడవరికి నేను ప్రకటిస్తున్నా ఆ నజరుడైన యేసయ్యని ప్రేమించగలుగును గాక. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు, శత్రువుగా మారిపోతారు. అదే యేసయ్యని ప్రేమిస్తే కడవరికి నీతో కలిసి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రాణాన్ని ప్రేమించే కంటే ఆయన ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అందుకంటే లోకసరముగా
మనం చనిపోవాలి, యేసయ్యలో నూతనంగా బ్రతకాలి. ఈరోజు నువ్వు అలా బ్రతికే రీతిగా ఉండగలుగుతావా? ద్వేషించుకోవాలి మన ప్రాణాన్ని. దేవుని స్తోత్రం. నిజంగా ఈ జీవ గ్రంథంలో రాయబడినట్లుగా యోసేపు చరిత్రలో మనం చూసుకుంటే, ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఎక్కువగా యాకోబు ఎవరిని ప్రేమించాడు, ఎవరిని ఇష్టపడ్డాడు చెప్పండి? ఎవరిని? రాహేల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ అందరూ ఉన్నారు, ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయింది. దేవుని స్తోత్రం. అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాడు, కానీ తన ప్రయాణం చేస్తున్న మార్గం మధ్యలోనే చనిపోయింది. కడుపు తీరా చూసుకుని ఏడ్చి ఏదో చేసే అవకాశం కూడా లేదు. దారిలో చనిపోయిన వ్యక్తిని వెళ్తూనే కానీ ఆ ఎడారి ఆ ఇసుక త్రోవలో పాతి పెట్టి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మనం ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తామో దాన్ని పోగొట్టుకుంటామట. ఏ వస్తువును కానీ, బిడ్డని కానీ, ఇంకా దేనిని కూడా ప్రేమించకూడదు. ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. కొంతమంది అంటారు, నా బిడ్డ అంటే నాకు ఎంత ఇష్టమో. ఇదేనా చాలామంది యవన పిల్లలు చెప్తూ ఉన్నమాట, మా అమ్మ నాన్నకంటే నువ్వంటేనే నాకు ఇష్టం. ఎప్పుడు నాకు ఎంత ఇష్టమంటే ఇక్కడ హృదయం మీద రాసుకుంటారు, పచ్చబొడిపించుకుంటారు, లేదంటే చేతి మీద చెక్కుకుంటారు, లేదంటే కాళ్ళ మీద చెక్కుకుంటారు. ఒక అతనే మా దగ్గరికి ప్రేయర్కి వచ్చినప్పుడు నేను ఆ చేతి మీద చూసాక తర్వాత నాన్న అబ్బా ఎంత బాగా పొడిపించుకున్నావు, ఎవరిది పేరంటే ముసి నవ్వులవి ఎలా చూపిస్తే ఎక్కడుందండి పేరు? 2 అక్షరాలే ఉంది, ఎక్కడున్నాయి పేరు? అది ఎంత బాధ అనిపించుంటాడు. హల్లెలూయా. ఇవాళ తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. ఫోన్ చేసి ముద్దు పేరు ఒకటి పిలుస్తారు, హలో యారా ఎక్కడున్నావు, నన్ను మా అమ్మ నాన్న తిడుతున్నారు, బొమ్మను తీసుకెళ్ళిపో. ఎంత ముద్దు పేరు పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పసిగొంత కాడు నుండి నీ ముక్కు పిండి నిన్ను అన్ని సాధ్యం చేస్తే తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన పానప్రియుడు ఎక్కువైతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఉండలేని ఇంట్లో, ఇక మా అమ్మ మా నాన్నతో నేను జీవించలేకపోతున్నా, ఎక్కడున్నా రారా తీసుకెళ్ళిపో. దేవుని స్తోత్రం. మీకు తెలుసండి, ఈరోజు ఎవరి బిడ్డల కంటే పెండ్లైన ఆ బిడ్డల తల్లి, ఆ పిల్లలు ఉన్న వ్యక్తులతో ఎవరి బిడ్డలు చాలా మంది సంభాషించేస్తున్నారు. నేను ఒకసారి బాధగా ఉంటుంది, ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు. నేను విజయవాడ ప్రాంగణానికి ప్రేయర్కి వెళ్తా, అక్కడ ఎంత దుఃఖం అంటే నిజంగా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, ప్రతి కుటుంబంలో కూడా కన్నీరు కారుస్తున్న తల్లులు ఉన్నారండి, కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. యవ్వన బిడ్డలో 2-3 బిడ్డలున్న తల్లితో సంభాషణ కలిగి తల్లిదండ్రికి శోకం తెచ్చిపెడుతున్నారు. దేవుని స్తోత్రం. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ప్రభువా, అపవాది ఈ రీతిగా ఓడుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరా, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు తను పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని ద్వేషించేవాడు కడవరికి ఆయనతో నడవబడుదురుగాక. ఈ లోక ఘనతలు కాదండి, దేవుని నుండి వచ్చే ఘనత మనకి కలుగునుగాక. అందుకని భూమిలో గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు మనం చూడండి, చాలా మొక్కలు నాటుతాము, ఆ పంట వేస్తాము. ప్రతిరోజు రైతు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అది ఎలా ఉంటుందని. కానీ ఏ మొక్క కూడా చనిపోకోకుండా బ్రతకదు. దేవుని స్తోత్రం. ముందు అది ఎలా ఉంటుంది, ఓటేసిపోద్ది. ఎండ్ర బాబు ఎలా ఉందని రైతు ఏం చేస్తాడు, దానికి ముందు కొడతాడు, పంట ఎరివేస్తాడు, నీరు పెడతాడు. మళ్ళా 2-3 రోజులకి వెళ్ళాక అది మంచిగా ఏపుకొద్ది అంటారు, అబ్బా ఇది బాగా తిప్పుకుంది. హల్లెలూయా. అది చనిపోయి బ్రతికితేనే అది నీకు పంటనివ్వగలిగింది. దేవుని స్తోత్రం. గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చనిపోకుండా, అది సాగుకోకుండా బ్రతికితే ఒంటిగానే ఉంటుంది. చనిపోయి బ్రతికితే
చనిపోయి బ్రతికితే ఊకించలేని పంటని నువ్వు తీసుకుని వచ్చిందురు కాక. హల్లెలూయా. మన జీవితం కూడా అంతే. దేవుళ్ళు మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు నిజమైన క్రీస్తుని నమ్మిన వ్యక్తివైతే ప్రభులో చనిపోయి బ్రతుకు నూతనమైన కార్యాలను పొందుకుందురుగాక, నూతన అభిషేకాన్ని నువ్వు చూసుదురుగాక. చనిపోయి బ్రతకాలి దేవుళ్ళు, అప్పుడే ఆయన యందు మనం వర్ధిల్లబడుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుతుందిగా, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఎందుకు కోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. దేవుని స్తోత్రం. ఆయన నామం ఎక్కడుంటే అక్కడ నిలబడి గణపరచమని ఒక సేవకుడుకు హెచ్చరిక చేస్తున్న మాట. దేవుని స్తోత్రం. దయచేసి, ఎందుకంటే నా ఆశ అయితే చాలామంది నామకార్థంగా భక్తి చేస్తారు. అలా కాదు, నీ భారం ఆయన మీద వేయమంటారు. నీ భారము బాధ్యత ఆయన మీద వేసినప్పుడు నీవు ఫలించే మొక్క వలె ఉందురుగాక. హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్న గుర్తుందా మీకు? తక్కువని చెప్పాలి, నేను ముగించేస్తున్నాను. ఇక్కడ పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాము? పోయిన శుక్రవారం ఏ వాక్యాన్ని చెప్పుకున్నాము? శుక్రవారం హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరం అంటే ఇప్పుడు మీరు ఎత్తుకుంటాకు వచ్చారా? హల్లెలూయా. ఎత్తుక్కోకుండా టక్కమని చెప్పాలి, ఎత్తుక్కోకూడదు. ఇక్కడ ఉండిపోవాలి. ఆయన ఎవరో వేయించుకున్నాడు 2 అక్షరాలు. ఒకళ్ళ మనసులో ఉండే జరిగిపోద్దాము, చేతి మీద ఉంటే కనపడదాము, ఎక్కడే వేయించుకున్నాడు 2 అక్షరాలు. నాకు చాలా బాధ అనిపించింది. దేవుని స్తోత్రం. ఈ లోకస్తరమైన ఆ ప్రేమనే ఇక్కడ వేయించుకున్నాడంటే నిన్ను నన్ను పరలోకానికి, ఈ లోకంలో ఉన్న కొన్ని ఇబ్బందుల నుండి, కొన్ని శ్రమ నుండి, ఆ తెగుల నుండి, ఆ జిగట ఊబి నుండి, అపవాదిగారి చేతుల నుండి అన్నీ తప్పించి పరలోకానికి చేస్తున్న ఆ తండ్రి మాటనే నీ హృదయంలో ముద్రించుకుందురుగాక. హల్లెలూయా. ఖర్జూరము వృక్షములే నీతిమంతులు ఎలా ఉంటారంట? మువ్వ వేయుదురు. దేవుని స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలంట? మువ్వ వేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. పోయిన వారానికి ఈ వారానికి ఎంత మువ్వ వేసారు మీరు? ఏమన్నా సిగురు వచ్చిందా రాలేదా? సిగురు వచ్చిందా లేదా? హల్లెలూయా. సిగురింపు కావాలి మన జీవితంలో, సిగురింపు కావాలి. ఎందుకో తెలియదు, 3 దినాలు బట్టి అపవాదులతో పోరాటమే అన్నట్లుంటుంది. పండుకుంటే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము, దుర్దినంలో, చివరి గడి లంచ్ దినంలో ఉన్నాము. కానీ అది దేవునిలో అనుభవించే వారికి తెలిసింది. దేవుని స్తోత్రం. నీతిమంతులు ఎలా ఉండాలంట? ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేదురు. మువ్వ వేయాలి ప్రతి ఒక్కరు కూడా. మువ్వ వేయకపోతే దేవుల్లో మనం ఫలించలేము. హల్లెలూయా. మువ్వ వేయకపోతే ఫలితం అనేది మనలో చూడలేము. లాస్ట్కి ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. హెబ్రీ పత్రికలో నుండి 11:6 ఒక మాట చదువుకొని ముగించేస్తాను. దేవుని స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అంటే మీకు అర్థమైంది ఒక్క మాటలోనే. మనలో విశ్వాసం లేకోకుండా దేవునికి దగ్గరగా ఉన్న అది వ్యర్థమే అని దేవుడు చదివిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసం కావాలి. ఈరోజు నీ విశ్వాసంతో వస్తే ఎక్కడ నుండి వెళుతూ దేవుని ప్రమోషన్ మోసుకొని వెళ్ళుదురుగా. ఇది తెలుసండి, సమాధానం లేని వారికి సమాధానం
సమాధానం ఇచ్చేది యేసయ్య ప్రేమే. కృంగిన వారిని లేవనెత్తేది యేసయ్య ప్రేమే. అనే బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యాన్ని కలగచేసేది యేసయ్య ప్రేమే. దేవుని స్తోత్రం. ఆ ప్రేమను నేను అనుభవంగా పొందుకున్నాను. ఆ ప్రేమను రుచి చూశాను. ఆ ప్రేమను ప్రతి దినము కూడా నేను ఆస్వాదిస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను అలసిపోయి కృంగిపోచున్నప్పుడు, నేను చాలా దుఃఖంతో ఉన్నప్పుడు, నా సమస్యల్లో కూడా చిక్కుకుపోయినప్పుడు యేసయ్య దగ్గర అడుగుతా నేను, ప్రభువా నాకు జారదీయగలవాడు. ఎందుకంటే నీవన్నీ ఇచ్చిన దేవుడివి, కృంగిన వారిని లేవనెత్తగలవాడివి, చనిపోయిన వారి సైతం లేపిన దేవుడివి, నా కార్యములు చేస్తావు కదా ప్రభువా అని నేను అడుగుచూ ఉన్నప్పుడు నాకు ఆదరణగా నిలబడి నేనున్నానని చెబుతాడండి నా దేవుడు. దేవుని స్తోత్రం. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, దయచేసి నేను చెప్పట్లేదు కానీ, ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుని ఉంటుందో వారి పరిపూర్ణంగా జీవిస్తారని ఉంటుంది. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన మీద మన హృదయము ఆనుకుని ఉండాలి. హల్లెలూయా. ఆయన మీద ఆనుకుని ఉన్నంత వరకు కూడా నీకే ఆపద కలగదండి. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి వెనక తిరుగుతావో, నాది నేను అనే సంభవంతో ఉంటావు, నువ్వు పొందుకున్నవన్నీ పోగొట్టుకుంటూ వస్తావు. హల్లెలూయా. అవి ఎలా పోతాయో నీకే తెలీదు, అవి ఎలా దూరమైందో నీకు తెలీదు. ఆయన మీద నీ మనసు ఆనుకుని ఉంటే చిమ్మి చీకటిలో కూడా నీ దండాన్ని కొట్టివేసే దొంగ ఎవరు ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిమ్మ చీకటిలో కూడా నీ ధనము ఏ దొంగ కొట్టివేయడు. ఆ ధనము తరగదు, కరగదు. నీ కొరకే ఎదురు చూసును కాక. ఆమేన్. అందుకనే మన మనస్సు ఆయన మీద ఆనుకుని ఉండాలి, ఆనుకుని ఉండాలి. అదండి మొట్టమొదటి. దేవుని స్తోత్రం. చదువు నాన్న, చదువురా. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని మీరు ఆలోచించండి. మాటని మరలా చదువు. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అతని వెతుకు వారికి ఆ ఫలము దయచేయవాడని. అబ్బా ఎంత గొప్ప మాట. నమ్మాలా లేదా? ఆయన ఉన్నాడని మనం వెతికితే ఆ ఫలము దొరికిద్దని మనం నమ్మేవారిగా ఉండాలి. కొంతమంది అంటారు నిజంగా, ఆ దేవుని మీద అనుకుంటే ఏం దొరికిద్దండి, మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. నువ్వు చేసేది ఆయన చిత్తం లేక ఏమైనా చేయగలుగుతావా? ఏమీ కూడా చెయ్యలేవు. ఆయన ఆజ్ఞాప లేకోకుండా ఏమీ చెయ్యలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే బాబు ఇది చేయకూడదురా నువ్వు అంటే అదే చేస్తానంటారు. దేవుడు కొంతమందికి ఆజ్ఞాపిస్తాడు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు వెళ్ళకూడదు, అమ్మాయి ఇది నువ్వు చేయకూడదు, ఇది ఫలింపదు అంటే దాని వేరు ఉంటుందిలే. హల్లెలూయా. దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేరద్దా అనుకుంటారు. ఇప్పుడే కదా మనం చదివేమో, ఆకాశ భూమి గతించిన ఆయన మాట గతించేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ఈ మాటని. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు మనస్ఫూర్తిగా, ప్రభువా నాకు ఇది కావాలి. ఎందుకంటే మాట్లాడపోవటానికి ఆయన నరుడు కాదు, పురుగు కాదు. మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సజీవుడిని నీ విశ్వాసముతో అడిగిన వెడల కార్యములు సఫలపరచగలుగునుగా. విశ్వాసముతో అడగండి ప్రతిదీ కూడా. నేను ఒకటే అంటాను, ప్రభా నా భారము నీ మీద వేస్తున్నాను, నా భారము నీ మీద వేస్తున్నాను. హల్లెలూయా. ఈ మందిరం కట్టేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతమంది ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. సిమెంట్ కలిపోళ్ళు కలుపుతున్నారు, రాళ్ళు జారేసుకున్నారు, వంట చేసేవాళ్ళు చేస్తున్నారు. కొట్టుగాడికి సెంటర్కి ఇంటికి నాగలేదు, ఎల్లోళ్ళు వచ్చేవాళ్ళు ఎల్లోళ్ళు. అప్పుడు మా ఊరు ప్రజలు అనుకున్నారంట, నాతో ఒక రైతు అయ్యగారితో చెప్తున్నారు,
మార్కయ్య గారు ఎంత వారం రోజులు మందిరం కట్టారంటే ఎక్కడి నుండి కట్టారు మీకు తెలుసా? ఎలా కట్టారు అంటే వాళ్ళకి పై నుండి టన్నులు మూటలు దిగుతున్నాయంట ధనం. ఆ మూట ఒప్ప కట్ట లేదు, ఆ మూట నిజంగా ఒక రైతు చెప్పారు, మూటలే దిగుతున్నాయంట. మూటొప్పటం మరలా వెళ్తాం సిమెంట్ కట్టలు వేసుకో, మూటొప్పటం రాయదంట. అల్లెలుగా ఆ మూటలు పైనుండి వాళ్ళు ఏదో సంస్థలో చేరారంట. ఆ పైనుండి ఆ అమెరికా డబ్బు వస్తుంటే కుప్పలు కింద వారం రోజులు కట్టి భారీగా ఫంక్షన్ చేసేది అన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మాటలు దీవెనకర్తగా మార్చగలుగును కాక. మా పిల్లల చెవులీలు కూడా ఆ రాత్రి రేత్ర 11-12 గంటలకి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దేవుడు మందిరం అలంకరించబడాలని మేము ఆ కిటికీలు ఏర్పాటు చేశాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు నువ్వు భారం వేస్తే ఆయనే కార్యాలు జరిగించబడుదురుగాక, ఆయన యందు ఆనందించబడుదురుగాక, ఆయన యందు కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మీద నమ్మకం ఉంచాలని చెప్తూ ఉంటాము. చదువు నాన్న మాట కిందకి చదువు. విశ్వాసాన్ని బట్టి నవ్వాకు ఎప్పుడు చూడని సంగతులు దేవుని స్తోత్రం. వారి ఇంటి వారు రక్షణ కొరకు ఏం చేశాడంట? ఒక ఓడని సిద్ధము చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరో చూస్తున్నారని కాదు, మన కుటుంబం కోసం మనం రక్షణలోనికి వచ్చుదురుగా, ఆయన మీద ఆధారపడి ముందురుగా. కొంతమంది అంటారు, అరే బాబు ఏదైనా పని చేయంటే మన ఇంట్లోనే నీకు తెలుసా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎదుటి వారి మీద పోల్చుకుంటారు. ఆ చూసివా ఎంత బాగుందో, ఈ చూసివా ఎంత బాగా సంపాదిస్తున్నాడో, ఆ ఇంటి వాళ్ళు చూసివా చక్కని మాట వింటున్నారు. పిల్లల్ని అంటారు, ఆడు చూసివా లెగ్సిన కాండి పని అన్నాడు సోమరుగాను. దయచేసి ఇతరులు పోల్చుకోవద్దు. నీవు ఆధారం చేసుకున్నప్పుడు నీ కుటుంబం వర్ధిల్లబడుదురుగా. నోవాహు ఎవరి మీదన్నా ఆధారం చేసుకున్నాడా? దేవుని మాట విన్నాడు. ఈ ప్రజల మాట వింటలేదు. నోవాహు నీవన్నా సిద్ధపడి చేసుకొని దేవుడు సెలవిస్తే తన కుటుంబం కోసం తను సిద్ధపడి చేసుకున్నాడు. వాళ్ళు ఎలాగున్నారుగా దేవా, వీళ్ళు ఎలాగున్నారుగా, మాకే ఎందుకు వర్షం వస్తుందని చెప్తున్నావు అనలో. తన కుటుంబాన్ని కట్టుకునడానికి తన ఒక సిద్ధపడి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఇతరులు ఏకంతే తగ్గంతే వేయాలంటాం. నీకు తెలుసా ఏమండి, పక్కింటామా మెరిసిపోయి నక్లీస్ పెట్టుకుంది, నేను పెట్టుకోవద్దా? ఆడగంతే ఎద్దు. ఎందుకంటే పక్కవారి కోసం కాదు, నీ కుటుంబంకి రక్షణ రావాలంటే నీవు ఎలా ఉండాలి? ఏమో వేయాలి? ఖర్జూరపు వృక్షమలే మువ్వలేదురుగాక. ఆమేన్. ఖర్జూరపు వృక్షమలే మువ్వలేదురుగాక. గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది సాగుకొని బ్రతికితే ఒంటిగా ఉంది, అది చనిపోయి బ్రతికినప్పుడు విస్తరింపబడింది. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ప్రభులు చనిపోయి బ్రతికితే నీ కుటుంబం విస్తరింపబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అదేనండి నేను చెప్పేది. దేవుని యందు విశ్వాసం. నోవాహు ఆనోకు ఇద్దరు ఉన్నారు. ఆనోకు నోవాహు. దేవుని మాటతో ఎత్తబడిన వారు ఎవరు? దేవుని మాటకి ఎత్తబడిన వ్యక్తి ఎవరు? నేను ముగించేస్తాను. హల్లెలూయా. మీకు తెలుసా దేవుని మాటకి ఎత్తబడిన వ్యక్తి అంటే భూమి మీద పాతి కట్టలేదు. ఆయన్ని చనిపోయినప్పుడు చనిపోలేదు, ఆయన మాట్లాడుతూనే ఆకాశానికి ఎత్తబడిన వ్యక్తి. ఇద్దరు ఉన్నారు ఈ భూమి మీద. అమ్మా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనోకు ఎత్తబడ్డాడు. మరొక వ్యక్తి హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేసాను ఒకరోజు మీకు. సముద్రాన్ని
పాయలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరు అని, ముగ్గురు వ్యక్తులు ఎవరు అని ప్రశ్న వేసా. మీకు ఏమైనా తెలిసిందా? హల్లెలూయా. మా పిల్లలు యూట్యూబ్లో కూడా కొట్టుకొని చూసుకున్నారు సార్. మా పిల్ల అంది కదా, అమ్మా నీకు తెలియకోకుండా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో కొడుతున్నారా, ఫోన్లో అలా వద్దు, సరిగ్గా చెప్పమని అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు పాయలు చేశారు నీటిని. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే, ఎందుకంటే మనం కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏదో వచ్చి చూసి అమ్మగారు ఏం మాట్లాడతారు అది కాదు, అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరి మొదటి పేరు ఏంటి? హల్లెలూయా. అదస్స. గుర్తుపెట్టుకోవాలి. అలాగే సముద్రం పాయలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందిని అడిగితే మోషే 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 అంటారు. నేనది నీకు ఏమని తెలుసు? తెలియదు. హల్లెలూయా. మోషే ఒక్కడేనా? ఇంకెవరన్నా పాయలు చేశారు? బైబిల్ చదవండి, చక్కగా జాగ్రత్తగా చదవండి. మోషే, యెహోషువ, ఏలియా. దేవుని స్తోత్రం. ముగ్గురు వ్యక్తులు నీటిని పాయలు చేశారు. ఎందుకంటే ఎక్కువ శాతం మోషే చేసేదన్నట్లుగా అనుకుంటారు అందరూ. అది 2వ రాజుల్లో కూడా రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఖర్జూరము వృక్షమలే మువ్వ వేసేవారుగా ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వదించి దీవించబడుదురు గాక, మన కుటుంబాలు వర్ధిల్లబడుదురు గాక, ఆయన యందు బలము పొందుకునే వారుగా నిలబడుదురు గాక. ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వదించి దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే. మిక్కిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడా, నీ కొందనాలు. నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అది శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా దేవా, ఎలా జీవించాలో నేర్పించేది అయ్యా. గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చనిపోయి బ్రతికితేనే విస్తారంగా ఫలించింది. అలాగే నీతిమంతులు మొవ్వ వేదురు అని చదివిస్తున్నావు ప్రభువా. ఎలా నడవాలో, దేవునికి ఎలా ముందడికి వేయాలో అయ్యా. ఇదిగోనైనా ఏప్రిల్లో కూడా మాట్లాడుతున్నావు ప్రభువా. క్రియ లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం అంటున్నావు. క్రియతో మేము దగ్గరగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందమని నజరుడనే యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.